డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో లక్డికపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నిరుద్యోగులకు మద్దతుగా ధర్నాలో పాల్గొని ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు మెగా డిఎస్సి ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 40,000 టీచర్ల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులకు సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం లేక చదువులలో వెనుకబడిపోవడమే కాకుండా పోటీ పరీక్షలలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్ల పోస్టుల భర్తీని నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తున్నామనే బడ్జెట్ ఖర్చు అవుతోందనే కోణంలో చూడరాదన్నారు. బీఈడీ, డీఈడీ చేసి అన్ని అర్హతలు గల 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం లేక తమ యుక్తులు వృధా అవుతున్నాయని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే డిఎస్సి ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిందంటే నిరుద్యోగుల యొక్క కృషి వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. గద్దెనెక్కని తడివే నిరుద్యోగులను మర్చిపోయాడు. సరే, ఇప్పుడు టీచర్ పోస్టు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేసి 40,000 టీచర్ పోస్టు భర్తీ చేస్తారని ఊర వాడ ఇంటింట ప్రచారం చేశారు, డిక్లరేషన్లు చేశారు, 1,00,000 కోట్ల కరపత్రాలు వేశాడు. నిరుద్యోగులకు ఆశ కల్పించారు. నిరుద్యోగులంతా సొంత ఖర్చులు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, బస్సులు పెట్టుకొని, బండ్లు పెట్టుకొని ఇంటింట్లో తిరిగి ఈయన వస్తే, ముఖ్యమంత్రి వస్తే మాకు జాబులు వస్తాయి అని చెప్పి ప్రచారం చేసి గెలిపించారు. తీరా గద్దెనెక్కినాక రాజకీయ నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప విద్యావంతులైనటువంటి తన గెలుపుకు కారణమైనటువంటి నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి చేసి 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తా, నిరుద్యోగం అనేది లేకుండా చేస్తా అని చెప్పాడు. కానీ ఎక్కడ చేస్తుడు? అనేక మంది నిరుద్యోగులు చనిపోయారు, ఆ జాబులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక మంది ఆగమైపోయారు, బత్యాగమైపోయింది. ఈరోజు నిరుద్యోగులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డిఎస్సి ఒకేసారి వేశాడు. 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 30 నుంచి 40,000 టీచర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి. టీచర్ పోస్టులు లేక సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ టీచర్లు లేక పోరగాళ్ళంతా చదువు మానుకొని రౌడీలు లేక ఆటలు ఆడుకుంటారు. గ్రౌండ్లలో అందరూ చిట్టుకుంటారు. తల్లిదండ్రులేమో గవర్నమెంట్ తిడుతున్నారు, పిల్లలేమో ముఖ్యమంత్రి జిందాబాద్ మాకు ఆడుకుని రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఆటలు ఎక్కువైనాయి, పాన్ పరాగ్ ఎక్కువైంది, మంచోడు ముఖ్యమంత్రి అని పిల్లలు అంటున్నారు. ఇదేనా? మరి పాన్ పరాగ్ తింటుండ్రు, రోడ్ల మీద ఆడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి పిల్లలకు మంచి చదువు చెప్పి ప్రయోజకులను చేయాలంటే ఖచ్చితంగా అవకాశం వెంటనే డిఎస్సి ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో 20,000 ఉన్నాయి, 7 స్కూళ్ళలో 5,000 ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కూళ్ళల్లో 10,000 ఉన్నాయి, కేజీవీపీలో 1,500 ఉన్నాయి, మోడల్ స్కూల్లో 2,000 ఉన్నాయి. ఇట్లా మొత్తం పెద్ద ఎత్తున ఖాళీ ఉన్నాయి. ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి పదే అంటున్నారు. నిరుద్యోగుల లోపల తీవ్ర ఆగ్రహం ఉంది. విమర్శించే వీళ్ళు తిట్టకుండా తింటారు. నేను చెప్తున్నా వాళ్ళకు, తిట్టొద్దు, మనకు పని కావాలి, డిఎస్సి కావాలి. తిడితే డిఎస్సి రాదు, ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ఈ విషయం లోపల ప్రతి ఒక్క నిరుద్యోగులు డిఎస్సి వేసే వరకు ఉద్యోగం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో దాదాపు 7 నుంచి 8 లక్షల మంది బీఈడీ, డిఈడీ, టీటీసీ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రోడ్ల మీద తిరుగుతున్నారు చదువు చేపట్టడం లేక. స్కూళ్ళల్లో పార్ట్ టైము, గెస్ట్ టీచర్లు, గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ టీచర్లు, పార్ట్ టైం టీచర్సు, క్వాలిఫై ఏదో రకరకాల పేర్లు పెట్టి స్కూళ్ళను భ్రష్టు పెట్టించారు. విద్యా ప్రమాణాలు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో 26 నుంచి 28 లక్షల మంది విద్యార్థులు ఉన్నాయి. ఈరోజు 22కి తగ్గారు. ప్రైవేట్ పాఠశాలల్లో 30 లక్షలు ఉంటే ఈరోజు 36 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. అంటే ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలతోటి విద్యాశాఖ అధికారులు కుమ్మక్కై విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకే ఈసారి విద్యారంగానికి
20% బడ్జెట్ కేటాయించాలి, మెగా డిఎస్సిస్ మొత్తం పోస్టులు భర్తీ చేయాలి. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున అంటే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మేము మొదటిసారి రాజకీయ పార్టీలను ఇవ్వలే, ఎందుకంటే ఇది రాజకీయ రంగు పుల్లి తప్పించుకుంటారు. ముఖ్యమంత్రి విచిత్ర ప్రకటనలు చేస్తారు, నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్తారు. ఎవరితో చెప్తున్నారు? ముఖ్యమంత్రి అర్థమే నేను కేసీఆర్ని తిట్టాడు అనుకుంటున్నా. కేసీఆర్ లాంటి సమర్థుణ్ణి, ఉద్ధరుణ్ణి, మేరు నగదీరుణ్ణి ఓడించడం ఏ పార్టీ తరం కాకుంటే నిరుద్యోగులు కట్టి ఇంటింట తిరిగి ఊరూర తిరిగి ఆయన నోరగొట్టి ఈయన చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి కాదు, మాకు జాబులు వస్తాయని వీళ్ళందరూ గెలిపించారు. సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో, మన డాక్టర్ అరుణన్న గారి అధ్యక్షతన ఈ రోజు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడించడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో డిఎస్సిని 39,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపుగా 50,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో 5,000 వేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 మెగా డిఎస్సి అని వేసింది. అది మెగా డిఎస్సి కాదు, అది దొంగ డిఎస్సి. మెగా డిఎస్సి అనేది ఇప్పుడు దాదాపుగా టోటల్ గా 26,000 పోస్టులు టోటల్ కంప్లీట్ వేయండి. దాని తర్వాత రెండవది, ఇలా గురుకుల పాఠశాలలో 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొన్న 9,200 వేస్తే దాదాపు 6,000 మాత్రమే ఫుల్ఫిల్ అయ్యాయి, మిగతా అన్ని బ్యాక్లాగ్ అయిపోయినాయి. అదేవిధంగా కస్తూరిబాలో ఖాళీగా ఉన్నాయి, మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్నాయి, పీఈటీలు ఖాళీగా ఉన్నాయి, హెచ్జిటి, పీజీటీ, అదేవిధంగా హెచ్జిటి మరి చాలా పోస్టులు పెండింగ్ లో ఉంటే ఒక్కొక్కరికి 4 పోస్టులు 3 పోస్టులు వస్తే వాళ్ళు జాయిన్ అయ్యేది ఒకటే పోస్టు. కానీ బ్యాక్లాగ్ కాకుండా 1:1, 1:2, 1:3 ఎందుకు ఇవ్వరు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా 1:1:3 ఇచ్చే విధంగా జీవో మార్పు చేయాలని చెప్పి రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమైంది? విద్యాశాఖ మీ దగ్గర ఉంది, జీవో అమలు చేయాలి. అదేవిధంగా ఎక్కడ కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ లేకుండా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలా కార్పొరేట్ వ్యవస్థను చూడు, మొత్తం ఎక్కడికక్కడ పుస్తకాలు తాకట్లు పెట్టి ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు రోడ్పాలవుతున్నారు. ఇలా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గురుకుల పాఠశాలలు పెట్టేయడం వల్ల ఎంతో కొద్ది గొప్ప గురుకుల పాఠశాలకు వెళ్ళారు. కానీ గురుకుల పాఠశాలకు వెళ్ళలేటువంటి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు చదివించలేక ఇబ్బంది కూడా అవుతున్నారు. మేము అడిగే మంది గొంతమ్మి కోరికలు, మీ ఎంపీ పోస్టులు అడుగుతలేం, ఎమ్మెల్యే పోస్టులు అడుగుతలేం, మీ ముఖ్యమంత్రి పోస్టులు అడుగుతలేం. మాకు కావాల్సింది మేము చదువుకునే విధంగా బిఎస్సిలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోని హెచ్జిటి, టీజీటీ, అదేవిధంగా డిఎల్, జేఎల్ టోటల్ పోస్టులు భర్తీ చేయమని అడుగుతున్నాం తప్ప వేరే అభ్యంతరం లేదు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులమంతా ఏకైక పెద్ద డిమాండ్ సిద్ధమవుతాం. ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆస్మాకు 30 ఏళ్ళు వచ్చినాయి, 35 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి కాలేదు. మా రాజేందర్ వచ్చిండు, రాజేందర్ 45 ఏళ్ళు వచ్చినాయి, అనంతయ్యకు 45 ఏళ్ళు వచ్చినాయి. అరే ఇప్పటికీ మా దాంట్లో కుమార్ నాయక్ ఉన్నాడు, ఇంద్ర ఉన్నాడు. అదే 45 ఏళ్ళు వచ్చిన వాడు పెళ్లిళ్ళు కాకపోతే తల్లిదండ్రులు ఇబ్బంది కూడా అవుతున్నారు. పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు పుస్తకాలతో. ఎన్నెన్ని నోటిఫికేషన్లు వస్తారో నోటిఫికేషన్ విషయంలో ఆలస్యం చేస్తే ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.